దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. తెలంగాణలో రెడ్ బుక్ భయం. ఏపీలో నారా లోకేష్ లాగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఏవైతే పేర్లు అంటే ఏ పోలీస్ అధికారి ఏ రాజకీయ నాయకులు పేరు రాసుకున్నారో తెలంగాణలో కూడా అలాంటి ఒక నాయకుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను వాళ్ళ కనుసన్నలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఒక యువ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రెడ్ బుక్ అంటే ఆంధ్రాలో రెడ్ బుక్ లాగా తెలంగాణలో కూడా రెడ్ బుక్ పేర్లు నోట్ చేసుకొని నాయకులకు ఒక దడ పుట్టిస్తున్న విషయం బయటకు వచ్చింది. ఎవరో కాదు నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే యువ డైనమిక్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న నాయకుల యొక్క పేర్లను వారి యొక్క చిట్టాలను భాగవతాలని వారి కనసన్నల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును ఈ పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక రెడ్ బుక్లో రాసుకుంటున్నారని ఆ మధ్య ఆయనే చెప్పారు ఒక ప్రెస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిపక్ష నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ పరామర్శించడానికి వెళ్ళే కానీ ఏదైనా పాదయాత్ర ఉద్యమాలు చేయడానికి కానీ పోలీసులు అడ్డుపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల మధ్యకు వచ్చి ప్రశ్నిస్తేనే కదా అధికార పక్ష నాయకులు వాళ్ళు చేస్తున్న తప్పేందో తెలిసేది. అలాంటప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్తుంది, కానీ వెళ్ళలేకపోతుంది. కాంగ్రెస్ మీకు తెలిసిందేది, కాంగ్రెస్ కుంపట్లో కొట్లాట అని లోపల చాలా అంతర్మతం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాడి కౌశిక్ రెడ్డి గారు రెడ్ బుక్ని ఎందుకు రాస్తున్నారంటే గతంలో చూసాం కొడంగల్ రైతుల్ని జైల్లో వేయడం, అక్రమ కేసులు బనాయించి సబ్ జైలుకు పంపించడం అలాంటివి చాలా జరుగుతున్నాయి. దానికి కారణం రాజకీయ నాయకులు ఒత్తిడి వల్లే వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసమే రైతులను లోపల వేశారని బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లోకంట్ల కవిత కావచ్చు, అలాగే కొంతమంది బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు చాలామంది నాయకులు అధికార పక్ష నాయకులపై మాట్లాడిన తీరు మీరని చూసే ఉంటారు. అతి త్వరలో అంటే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో ప్రభుత్వం మారిపోతే ఒకవేళ ఈ రెడ్ బుక్ చిట్టా మళ్ళీ ఓపెన్ చేసి పోలీసుల పనితీరు ఎలా ఉంది, గతంలో రాజకీయ నాయకులు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళు ఎవరిని ప్రలోభ పెట్టారు, ఏమేమి చేశారు, ఎన్ని దొంగతనాలు చేశారు, ఎన్ని దౌర్జన్యాలు చేశారు, అలాంటి రాసుకోవడం మంచిదే. కానీ రాజకీయంగా ఇది జనాలను తప్పుదో పట్టించడం కరెక్టే. ఆ ఏపీలో జరుగుతున్నది ఇప్పుడు మీరు కూడా రాసుకొని నెక్స్ట్ టైం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ అంటే గతంలో అధికారంలో ఉన్న నాయకులపైన మీరు అంటే లాఠీ జులిపిస్తే ఇది రాజకీయంగా హేయమైన చర్య ఖచ్చితంగా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఆ నాయకులపైన యాక్షన్ తీసుకోండి, చట్ట ప్రకారం ఎంక్వైరీ వేయించండి. అంతేకాని అంటే బుక్లో పేరు రాసుకొని అధికారి ఆ నాయకుడు ఏం చేస్తున్నాడు, దీన్ని అక్రమ సంపాదన చేశాడు, ఎంతమంది దౌర్జన్యం చేశారు, ఎంతమందిని కొట్టారు, ఏ విధంగా పని చేశారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటిది, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాళ్ళ చేసే దాని మీద నిఘా పెట్టడం కంటే అధికార పక్ష నాయకులు చేసే తప్పుల మీద ప్రశ్నించడం కరెక్టు. మరి తెలంగాణలో రెడ్ బుక్ భయం అంటే ఇప్పటికైతే అధికార పక్ష నాయకులు అర్థం కాదు, రాను రాను అది పెరిగిపోయి ఆ సంఖ్యాక్రమం కొంచెం పెరిగిపోయి అధికార పక్షం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తర్వాత వీళ్ళు పదవి కోల్పోతే ఒకవేళ ఆ బుక్ ఓపెన్ చేసి ఈ నాయకులు ఒక చిట్టా బయటపెడదామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఆ విధంగా అయితే ముందుకెళ్తున్నారు. అయితే ఈ మధ్య హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా బయట ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడడం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఉత్సాహవంతమైన నాయకుడు, యువ నాయకుడు అంటారు. గతంలో ఈ నాయకుడు కాంగ్రెస్ నుంచే వచ్చారు, కాంగ్రెస్లో ఈయనకు తగిన ప్రాధాన్యత లభించక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చారు. బీఆర్ఎస్లో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించారో గెలుపొందారు. సింపతితో కావచ్చు, వేరే ఏదైనా ఇతర కారణాలు కావచ్చు, గెలుపొందారు కరెక్టే. కానీ గెలుపొందిన తర్వాత ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలా నిలదీసినప్పుడే ప్రభుత్వం చేసే చర్యలను ప్రజలు గమనిస్తారు. వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా పక్కన పెడితే ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించిన రోజు వారు నిజమైన ప్రతిపక్ష నాయకులు అనుకుంటారు. ప్రశ్నించలేకపోతే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎలా అవుతారు, మిత్రపక్ష నాయకులు అవుతారు. మరి బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల కాలం పాటు 9.5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణని ఏలిన రాష్ట్రం. అలాంటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఖచ్చితంగా అధికార పక్ష నాయకులు ప్రశ్నిస్తారు. ప్రశ్నించండి. అసెంబ్లీలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి మన తెలంగాణ స్పీకర్ ఎవరుతున్నారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. అలా అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు ఒక యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా కనిపెడుతున్నారు. యువకుడు కదా, ఆ జోస్ ఆయనలో ఉంది, ఆయన మాట్లాడే తీరు అంటే ఆయన వాయిస్లో ఒక బేస్ ఉంటుంది.
మరి అలాంటి నాయకుడిని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకున్నది. మరి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు వదులుకుంది కదా అని, గతంలో నేను కూడా ఆ పార్టీకి చెందినవాడే కదా అని కౌశిక్ రెడ్డి గారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ తనకు అన్నం పెట్టింది. అన్నం పెట్టిన పార్టీకి న్యాయం చేయాలనుకుంటున్నారు. వేరే ఇతర ఎమ్మెల్యేలాగా పార్టీ మారలేదు. రాజకీయ ముఖ్యంగా అధికార పక్ష నాయకుల యొక్క మోచేతి ఒక నీళ్లు కూడా తాగే ప్రయత్నం చేయలేదు పాడి కౌశిక్ రెడ్డి గారు. అలాగే అయితే కుతుబులాపూర్ యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో కేపీ వివేకానంద్ గారు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఒక స్టాండ్ బై మీద బీఆర్ఎస్ నాయకుల్ని ముందు నడిపే ప్రయత్నం చేస్తారు. కానీ కేటీఆర్ గారి మార్గం అంటే ఇలాంటివి జరిగితే బాగుంటాయి. మీ అంతటా మీరు పర్సనల్గా రాసుకుంటే ఇప్పుడు మీకు అధికారం లేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. రేపటి రోజు మీకు అధికారం వస్తే ఈ నాయకుల పైన మీరు దండయాత్ర చేస్తారు. అది క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే అసలే ఉత్సవవంతమైన నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. రాజకీయ నాయకుల్ని అంటే పోలీస్ ఎంక్వైరీ చేయడం, జైలుకు తరలించడం, కేసులు పెట్టడం ఇదే జరుగుతుంది. కానీ ప్రజాపాలన చేసేది ఎప్పుడు? ప్రజా సంక్షేమాన్ని రాజకీయ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఎప్పుడు? రెడ్ బుక్ బ్లాక్ బుక్ అది పక్కన పెడితే మరి బుక్కులు రాసుకోండి, కానీ పర్సనల్గా రాసుకోండి. దాన్ని బహిర్గతం చేస్తే రాజకీయ నాయకుల మీద ప్రలోభ పెట్టే చర్యలు ఇలాంటివి బాగోదు. ఎందుకంటే జనాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైనా తప్పులు చేస్తే, ఏ పార్టీ తప్పులు చేసినా, ఏ నాయకులు తప్పులు చేసినా కానీ జనాలు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ నాయకుడిని, ఆ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ముందు జనాలు కూడా చాలా తెలివిబారారు. అలాంటి జనాలు ఉన్నప్పుడు మీరు ఇలాంటి బుక్కులు రాస్తున్నాను, నాయకుల పేరు నోట్ చేసుకున్నాను, ఇంత బహిర్గతం చేయడం మంచిది కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే ప్రజలకు శ్రేయస్సు కోరేవాడు. అలాంటి రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటే మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయం ఏ విధంగా ఉంటుందో రసవత్తరంగా సాగే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకుల్ని ప్రస్తుతం అధికారం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి అంటే వాళ్ళ సైగలు అంటే కనుసన్నలో జరుగుతున్న పోలీసుల చర్యలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా కానీ, ఏదైనా పాదయాత్ర చేద్దామన్నా కానీ, ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా కలవాలన్నా కానీ పోలీసుల పర్మిషన్ తోటి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. మరి ఇది రాను రాను పెరిగిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ప్రజలకు సింపతి పెరుగుతుంది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ పుట్టుకురాదు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రజల్లో గట్టిగా వెళ్ళి 10 సంవత్సరాల పాటు కాలం వాళ్ళు తెలంగాణ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారంటే ప్రజల్లో ఎంత కొంత ప్రేమ ఉంటుంది కదా బీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దానికి బీఆర్ఎస్ నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని బయటికి వెళ్తే పోలీసులను అడ్డపెట్టి హౌస్ అరెస్ట్ చేసి ఆ విధంగా ముందుకెళ్తే రాను రాను తెలంగాణలో కూడా రెడ్ బుక్ భావం చాలా గట్టిగా ఉంటుంది. అది రెడ్ బుక్, బ్లాక్ బుక్, ఎల్లో బుక్ అని పక్కన పెడితే పేర్లు నోట్ చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అసలు ఉత్సవవంతమైన అగ్రెసివ్ నాయకుడు. అలాంటి నాయకుడు మీ పేరు నోట్ చేసుకుంటా అంటే మరి ఒకవేళ ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం మారితే తర్వాత ఈ నాయకుల పరిస్థితి ఏంటో ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అంటే ఏపీలో వైసీపీ నాయకులు చేసిన తప్పుని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాసుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు రాసుకుంటున్నారు. మరి ఏపీ తెలంగాణలో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. రెడ్ బుక్ పక్కన పెడితే ఏ నాయకుడైనా కానీ ప్రజా శ్రేయస్సు కోసం బయటికి రండి, ప్రజా సంక్షేమం కోసం బయటికి రండి తప్ప రాజకీయంగా మీ లబ్ధి పొందడానికి మీకు అధికారం కోసం ఇంకేదో కోసం ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దు. మరి ఏపీలో కూడా తెలంగాణ లాగా రెడ్ బుక్ భయం ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి వస్తుందా, లేకపోతే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా? మరి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు రాసుకుంటున్న రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎందుకు రాసుకుంటున్నారనేది త్వరలో చూద్దాం. For more updates, please subscribe Dutta Media.